అమ్మ ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు. అభిలాష శ్రవ్య ధారావాహిక 7వ భాగం. కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. ఆమె మరికొన్ని రోజుల్లో ఒక దీర్ఘ విదేశీ ప్రయాణపు హడావిడిలో ఉంది. కొత్తగా పెట్టబోయే పరిశ్రమ కోసం ఆమె ఫ్రాన్స్ వెళుతోంది. ఎలాగూ వెళ్తుంది కాబట్టి, సెలవులు ఉన్నాయి కాబట్టి మరో 3 నెలలు యూరప్ అంతా తిరగాలని ఆమె అభిలాష. ఈ ఫారిన్ ట్రిప్ వల్ల ఆమె చాలా ఉత్సాహంగా ఉంది చాలా రోజుల నుంచి. శవం సంపాదించటం ఎలా అన్నది పెద్ద ప్రాబ్లం అయింది చిరంజీవికి. నిజమే, శవం ఎక్కడ దొరుకుతుంది? అందులోనూ బంధువులు మిత్రులు లేని అనామక శవం. ఎవరో బిచ్చగత్తె కానీ ఫుట్పాత్ మీద శవం కానీ దొరకవచ్చు. కానీ అలాంటి వాళ్ళని హత్య చేయవలసిన అవసరం ఇతగాడికి లేదని జడ్జి కోర్టులో కేసు కొట్టేస్తే కష్టం. ఆసుపత్రుల్లో అనామక శవాలు దొరకవచ్చు, కానీ వారు డెత్ సర్టిఫికేట్ నోట్ చేసుకుంటారు. తర్వాత పోలీసుల పరిశోధనలో అది ఆసుపత్రిలో సహజంగా మరణించిన శవం. వాక్యం కరెక్టేనా అని తేలితే కష్టం. ఈ ప్లాన్లో వచ్చిన చిక్కేమిటంటే, కోర్టుకు ఎక్కిన తర్వాత ఒకసారి ఉరిశిక్ష పడకపోతే మళ్ళీ ఇంకొకసారి నాటకం ఆడటానికి వీలుండదు. శవాన్ని ఎలా సంపాదించాలా అన్న సమస్య నిజంగానే అతన్ని చాలా బాధ పెట్టింది. చాలా రోజులు కొట్టుమిట్టలాడి సర్వోత్తమని కలుసుకున్నాడు. నిజమే అన్నాడు ఆయన. మామూలు శవం అయితే లాభం లేదు, ఏదైనా మిడిల్ క్లాస్ కుటుంబపు శవం అయితే బాగుంటుంది అని ఆగి ఆలోచనగా, మనం అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కుంటామేమో ఆలోచించు చిరంజీవి అన్నారు. నేను ఆలోచించాను గురువుగారు, కానీ మీకున్న అనుభవంతో మీరు చెప్పండి, ఈ ప్లాన్లో ఎక్కడన్నా లొసుగులున్నాయా? ప్రాణాపాయం ఉందా? లేదనుకో. మరెందుకు భయం అన్నాడు చిరంజీవి. క్లింగ్ 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 క్లింగ్. అర్చన తెల్ల చీరలో రాజహంసల పూలదండ పట్టుకుని నడుస్తూ తన మెడలో క్లింగ్ 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 క్లింగ్. శవం ఒక అమ్మాయిదైతే బాగుంటుంది అన్నాడాయన. మిడిల్ క్లాస్ అమ్మాయి, పెళ్ళైనా పిల్లలున్నా పర్వాలేదు, కానీ పోస్టుమార్టం సహజ మరణం కింద రాకుండా ఉన్న కేసు. అంటే క్యాన్సరు, క్షయ ఇలాంటి రోగాలతో మరణించకుండా ఉండాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు అవునా అన్నట్టు అడిగాడు చిరంజీవి. అవును, ఖర్చుకి వెనకాడకూడదు. చిరంజీవి వంగి రహస్యంగా, గురువుగారు నా దగ్గర డబ్బులు లేవు, ఈడ్చి తంతే ₹1 ఉంది, ఏం చేద్దాం అన్నాడు. హోటల్లో శుభ్రంగా తిని డబ్బులు తక్కువై జీవితాన్ని ప్లేటు ఇడ్లీ రుబ్బురోలతో పోల్చుకున్న తర్వాత ఆ హోటల్ ప్రొపరేటరు చిరంజీవి స్నేహితులైపోయారు. ఆయన అరువు పెట్టేవాడు చిరంజీవికి. అలాంటి అరువు భోజనం చేస్తూ చేస్తూ తలెత్తి చూసిన చిరంజీవి ఉలిక్కిపడ్డాడు. ఎదుటి సీట్లో దారాసింగ్ భోజనం పూర్తి చేసి చేయి కడుక్కుని లేచిపోతున్నాడు. చిరంజీవికి ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది. తొందరగా భోజనం పూర్తి చేసి బయటకొచ్చాడు. అప్పటికే దారాసింగ్ వీధి చివరికి వెళ్ళిపోయాడు. దాదాపు పరిగెడుతూ చిరంజీవి ఆ వీధి చివరికి చేరుకునేసరికి దారాసింగ్ ఆ వీధి ఇంకో చివరి మలుపు తిరుగుతూ కనిపించాడు. ఇలా పత్తేదారు నవలలోలాగా అతడిని వెంబడించి చివరికి ఊరి చివరి సగం కూలిన సత్రం దగ్గరికి చేరుకున్నాడు చిరంజీవి. అప్పటికే అతను లోపలికి వెళ్ళిపోయాడు. తను లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలక చిరంజీవి మెట్ల మీదే నమ్రతగా నిలబడి, దారాసింగ్ గారు, అయ్యా దారాసింగ్ గారు అని పిలిచాడు. అలికిడి లేదు. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. 2 మెట్లెక్కి మళ్లీ పిలిచాడు. సమాధానం రాక లోపలికి వెళ్ళాడు. లోపలంతా గబ్బిలాల వాసన. ఏవైనా డబ్బాలుంటాయేమో చూసిన సినిమాలో లాగా అనుకున్నాడు, కానీ అలాంటివేమీ లేవు. 4 గుండాలు, మధ్యలో డాన్సర్ కూడా లేరు. అతడు మళ్లీ ఇంకోసారి పిలవబోతూ ఉండగా, ఎవరదే అన్న స్వరం గంభీరంగా వినబడింది. చిరంజీవి ఉలిక్కిపడి ముందుకు తూలి పడబోయి నిలదొక్కున్నాడు. ఎదురుగా 6 అడుగుల మనిషి క్రూరంగా నిలబడి ఉన్నాడు.
గుడ్ మార్నింగ్ దారాసింగ్ గారు. షేక్ హ్యాండ్ ఇవ్వబోయి ఎముకల విషయం జ్ఞాపకం వచ్చి మానేశాడు. నా పేరు దారాసింగ్ కాదు, భీమేశ్వర్ అన్నాడు రౌడీ. పేరులో ఏముంది వీరాంజనేయులు గారు? ఇంతకీ ఏం కావాలి మీకు? బొంగురు గొంతు గదిగోడల మధ్య ప్రతిధ్వనించింది. చిరంజీవి నమ్రతగా, నాకు మిడిల్ క్లాస్ శవం కావాలి దారాసింగ్ గారు అన్నాడు. ఈసారి దారాసింగ్ ముందుకు తూలిపడ్డాడు. సాయంత్రం 5 అయింది. సర్వోత్తమరావు కోర్టులో పని ముగించుకుని కారు దగ్గరికి వచ్చాడు. ఆయన జూనియర్స్తో కలిసి ఎక్కబోతూ ఉంటే, గుడ్ మార్నింగ్ సార్ అన్న మాటలు వినిపించాయి. తల తిప్పి చూశాడు. చిరంజీవిని అర్ధరాత్రి ఆపు చేసిన ఇన్స్పెక్టర్ దగ్గరకు వస్తూ, బాగున్నారా సార్ అన్నాడు. హలో ఇన్స్పెక్టర్, మీరా అన్నాడు ఆయన. మాకు పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారు? షేక్ హ్యాండ్ ఇస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్. దేనికి? అర్చన గారి పెళ్లి నిశ్చయం అయిందిటగా. ఎవరు చెప్పారు? చిరంజీవని అంటూ చెప్పబోయి అనుమానం వచ్చి ఆగాడు. క్షణంలో 1000వ వంతు అయోమయంతో సర్వోత్తమరావు తలగొక్కున్నాడు. అతడికి ఇది కలో నిజమో అర్థం కాలేదు. తనకి తెలియకుండా తన మేనకోడలి పెళ్లి ఎలా జరగబోతోంది? సర్వోత్తమరావు ఆలోచనలో పడటం చూసి ఇన్స్పెక్టర్ వెళ్ళొస్తాను సార్ అంటూ మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. ఆ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చి ఆయన, పెళ్లి సరే కానీ ఎవరితో అని అడిగాడు. కానీ ఆ మాటలు మోటార్ శబ్దంలో కలిసిపోయినాయి. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. గురువుగారు, ఓ గుడ్ న్యూస్ అంటూ చిరంజీవి హుషారుగా లోపలికి ప్రవేశించాడు. చదువుతూ ఉన్న బౌండు పుస్తకం పక్కన పెట్టి సర్వోత్తమరావు తలెత్తి చూశాడు. మీకో మంచి విషయం చెప్పాలి సార్ హడావిడిగా అన్నాడు. ఆయన తాపీగా, నిన్ను తల వాచేటట్టు చివాట్లు పెడదామనుకుంటున్నాను. నువ్వు విషయం చెప్పాక చెయ్యనా, ముందే పట్టనా అని అడిగాడు. చిరంజీవి గతుక్కుమని అంతలోనే తేరుకుని సిన్సియర్గా, నన్ను ముందు చెప్పనివ్వండి, దానివల్ల మీ చివాట్ల డెన్సిటీ తగ్గచ్చు అన్నాడు. అయితే చెప్పు. శవాన్ని 500కు మాట్లాడాను. దారాసింగ్ అని ఓ రౌడీ ఉన్నాడు. ఆయన ఈ క్షణం నుంచి మనకు కావాల్సిన శవం గురించి వెతుకుతున్నాడు. బహుశా 15 రోజుల్లో దొరకవచ్చు. మన ప్లాన్ అమలు చేసే రోజు దగ్గర పడింది. ఇదే మంచి న్యూస్. ఇక మీ చివాట్లు ప్రారంభించండి. గడగడా చెప్పేసి తల కొద్దిగా వంచి వాయటం కోసం సిద్ధంగా కూర్చున్నాడు. ఆయన గంభీరంగా, అర్చన ఫియాన్సీ ఎవరు? మా ఇంట్లో పప్పన్నము అరేంజ్ చేస్తున్నారట, అదెవరు అని అడిగాడు. చిరంజీవి తల అలాగే ఉంచుకుని నమ్రతగా, మొదటిది నేను, రెండోది మీరు అని ఆ మాటలతో ఉన్న ధైర్యం దిగజారిపోగా ఆయన చేతులు పట్టుకొని, పాత డైలాగు అంటున్నానని అనుకోకపోతే గురువుగారు, ఇవి చేతులు కావనుకోండి. అర్చన గారికి ఇవన్నీ తెలీదు. నేనే నోటికి వచ్చినట్టు ఆ ఇన్స్పెక్టర్ దగ్గర ఏదో బాగేశాను అని ప్రాధేయపడ్డాడు. అసలు అంటే నీకసలు ఆ ఉద్దేశమే లేదా? లేదుగాక లేదు అనేసి మళ్ళీ నెమ్మదిగా ఉందనుకోండి అని నసిగాడు. లేదంటే ఉండటమేమిటి? లేదుకి ఉందికి తేడా చాలా చిన్నది. జీవితం మిథ్య, ప్రేమ మిథ్య. ఉండటానికి లేకపోవటానికి తేడా లేదని స్వామి జ్ఞానానంద స్వామి భగవద్గీతలో కృష్ణుడితో చెప్పాడు. కృష్ణుడికి గోపికలకి మధ్య అలౌకిక ప్రేమ. భగవద్గీతలో గోపికల ప్రసక్తి లేదే. లేదా అయితే కృష్ణుడు సీతతో, చాలు నీ పౌరాణిక పరిజ్ఞానానికి జోహార్లు గాని అసలు విషయానికి రా అన్నాడాయన. పిల్ల కోసం వచ్చి ముంత దాచడం ఎందుకు గురువుగారు? మీరే సలహా చెప్పాలి. మీ మేనకోడల్ని 1 వే ట్రాఫిక్లో ప్రేమించేశాను అన్నాడు చిరంజీవి అన్నిటికీ సిద్ధపడి. నీ అంతస్తేమిటో, అర్చన అంతస్తేమిటో గుర్తించావా? ఆమెకు 2 కోట్లున్నాయి. లాయర్ని నాకు ఉన్నాయి. ఆయన దాన్ని పట్టించుకోలేదు. అఫ్కోర్స్ ఈ కాలం ఆడపిల్లలు డబ్బుకి విలువ ఇవ్వరనుకో, కానీ అర్చన చాలా ఇంటెలిజెంట్, ఇండస్ట్రియలిస్ట్ కూడా. ఇలా ప్రేమ వగేరా అంటే మండిపడుతుంది. ఆమె మెదడెప్పుడు ఫ్యాక్టరీలు, బ్యాలెన్స్ షీట్ల మధ్య తిరుగుతూ ఉంటుంది. అలాంటి హృదయపు బీడులో ప్రేమ విత్తనం చల్లాలంటే దానికి మంచి వాతావరణం ఉండాలి. అనునయంగా ఆమెకి నీ హృదయంలో మాట చెప్పాలి. క్లింగ్ టెంగ్ క్లింగ్ క్లింగ్. పొడవాటి ప్లిమత్ కారు హోటల్ ఏషియాలోకి మెత్తగా దూసుకుపోయింది. ఫుల్ సూట్లో చిరంజీవి దిగాడు. పక్కన షిఫాన్ చీరలో అర్చన.
మత్తైన డిన్నర్, గమ్మత్తైన గాలి. కోటు జేబులోంచి ఉంగరం తీశాడు చిరంజీవి. మసక చీకట్లో ఖరీదైన వజ్రం ధగధగా మెరుస్తోంది. ఆమె చేతిని సుతారంగా తన చేతుల్లోకి తీసుకుని ఐ లవ్ యూ అంటూ వేలికి తొడిగాడు. క్లింగ్ 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 క్లింగ్. నా చెయ్యి వదిలిపెడతావా అని ఆయన అనేసరికి ఉలిక్కిపడి వదిలేసి సారీ సార్ అన్నాడు. పర్లేదు, దీన్ని బట్టి నువ్వెంత గాఢంగా ఆ అమ్మాయిని ప్రేమించావో అర్థమవుతోంది. కానీ చిరంజీవి, ఒక్క విషయం, డబ్బు సమస్య కాకపోయినా మీ ఇద్దరికీ పెళ్ళైతే కొన్ని సమస్యలుంటాయి. లెవెల్ ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ ముఖ్యమైనవి. నీకు ఈ విషయంలో ఏ సాయం కావాలన్నా నే చేస్తాను. కానీ కారు డ్రైవింగ్ కూడా రానివాడివి అర్చనని ఎలా చేసుకుంటావు ఆలోచించు. కట్ చేస్తే చిరంజీవి హుస్సేన్ అండ్ హుస్సేన్ కంపెనీ. హుస్సేన్ అండ్ హుస్సేన్ కంపెనీ 20 సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంస్థ. పాత కార్లు, డొక్కు కార్లు, తుక్కైన కార్లు, పెళ్లి కార్లు వగైరా అన్నీ అక్కడ దొరుకుతాయి. కార్లను మార్చి కార్లు కొంటుంటాడు హుస్సేన్. అతడికో డ్రైవింగ్ స్కూల్ కూడా ఉంది. అతడికి నర్ది. చిరంజీవి ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. జీవితం అన్నాడు చిరంజీవి. అతడికి హుస్సేన్ సంగతి అర్థమైపోయింది. జీవితం కారు లాంటిది సాబ్ అని ఫస్ట్ గేర్ వేశాడు హుస్సేన్. కారు పెద్దగా శబ్దం చేసింది. పెళ్ళాం క్లచ్ లాంటిది సాబ్, ఎప్పుడు నొక్కిపట్టి ఉంచాలి, వదిలేస్తే కారు పెద్ద జర్కిచ్చి ముందుకు దూకింది. ప్రే ప్రే అంటూ గేరు మార్చడానికి అవస్థపడుతూ అన్నాడు హుస్సేన్. ప్రేమ అన్నాడు చిరంజీవి విసుగ్గా. అతనికి ఈ డ్రైవింగ్ నేర్చుకోవటం పరమ బోరుగా ఉంది. అతడు అర్చనని కలుసుకునే తొందరలో ఉన్నాడు. చాలా కొద్ది రోజుల్లోనే ఆమె ఫారెన్ ట్రిప్ పెడుతోంది. ఈ లోపులోనే ఆమెకి తన ప్రేమను వెల్లడించాలి. ప్రేమ యాక్సిలేటర్ లాంటిది సాబ్, నొక్కే కొద్దీ వేగం హెచ్చుతుంది అని చటుక్కున ఆప్ చేసి పెళ్ళి బ్రేకు లాంటిది అన్నాడు వేదాంతిలా చివరికి నవ్వి. చిరంజీవి నుదురు ఎదురు రాడ్డుకు కొట్టుకుని అప్పటికప్పుడే బొప్పి కట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో 8వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైనా, పాటలైనా, వినోదమైన, వార్తలైన, ఆరోగ్యమైన, విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా teluguvanradio.com ద్వారా కూడా వినొచ్చు.